అప్డేట్ చూద్దాం. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది కేబినెట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. కార్తీక్, ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కొద్దిసేపటి కిందటే మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6100 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 6100 టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర మంత్రిమండలి వివిధ మేనేజ్మెంట్స్లో ఉన్నటువంటి స్కూల్స్ సంబంధించి ఆమోదం తెలిపింది. ప్రధానంగా 2019 నుండి ఇప్పటివరకు ఒక్క విద్యారంగంలోనే 14,219 టీచర్ పోస్టులను భర్తీ చేసింది. సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్తో 7,761 పోస్టులను సబ్జెక్ట్ టీచర్లు కూడా భర్తీ చేసింది. సో ఇప్పుడు ఆ ఖాళీలు ఉన్నటువంటి వివిధ మేనేజ్మెంట్స్, స్కూల్ ఎడ్యుకేషన్తో పాటు సోషల్ వెల్ఫేర్తో పాటు ఇతర డిపార్ట్మెంట్స్ స్కూల్స్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు 6,100 పోస్టుల భర్తీకి ఈరోజు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పాటుగా ఎస్సీ ఎస్టీ బీసీలకు 5 సంవత్సరాల వయోపరిమితి సడలింపు కూడా కల్పిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ఒకేసారి పరీక్ష నిర్వహణకు సంబంధించి కూడా కేబినెట్లో చర్చ జరిగింది. ఒకేసారి టెట్, అదేవిధంగా డిఎస్సి, ఎందుకంటే సమయాభావం జరగకుండా వేగంగా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో షెడ్యూల్కి సంబంధించి ఈరోజు లేదా రేపు ఆ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ప్రకటించనున్నారు. డిఎస్సి నిర్వహణ, మరొక వైపు టెట్, అదేవిధంగా డిఎస్సి రెండు ఒకేసారి నిర్వహించి రెండిట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఆ ఉద్యోగానికి ఎంపిక చేసే ఒక విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. సో ఈ నేపథ్యంలో 6,100 ఉద్యోగాల భర్తీకి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మరొక వైపు అటవీ శాఖకు సంబంధించినటువంటి 689 పోస్టుల భర్తీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. 689 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల భర్తీకి ఆమోదం తెలిపింది. సో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ చేసినటువంటి ప్రభుత్వంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయంతో మరోసారి నిలిచింది. ఇప్పటికే రాష్ట్ర చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కానీ భారతదేశంలో ఇతర ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వని విధంగా ఇప్పటి వరకు 2,09,000 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు 6,100 డిఎస్సి పోస్టుల భర్తీకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 6,100 టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి ఆమోదం తెలిపింది. అదేవిధంగా కేబినెట్లో మరికొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఫిబ్రవరి 16 నుండి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ చేయూత 4వ విడత అమలుకు ఆ కేబినెట్ ఆమోదం తెలిపింది. మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ మేరకు వైఎస్ఆర్ చేయూత సంపూర్ణంగా అమలు చేయబోతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే 45 నుండి 60 ఏళ్ల మధ్య ఉన్నటువంటి మహిళలకు అమలు చేసేటువంటి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. 26,98,931 మంది మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వీళ్ళకి సంబంధించినంత వరకు కూడా వైఎస్ఆర్ చేయూత 3 విడతల ద్వారా చెల్లింపు చేసింది. 3 విడతల్లో ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఆర్థిక సాయం అదనంగా ఇప్పుడు 4వ విడత అంటే ప్రతి ఒక్క మహిళలకు కూడా 75,000 రూపాయలను స్వయం ఉపాధి కోసం, ఉపాధి అవకాశం కల్పించడం కోసం అందించాలని లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేసి దాన్ని చెల్లించున్నారు. సో పూర్తి స్థాయిలో ఈ హామీని పరిపూర్ణంగా అమలు చేసినట్టు అవుతుంది. ఫిబ్రవరి 16న వైఎస్ఆర్ చేయూతను అమలు చేయనుంది. అదే దీంతో పాటుగా ఎస్సీఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యం చేస్తూ ఏదైతే ఇంటర్నేషనల్ బోర్డ్ సిలబస్ని తీసుకురాబోతా ఉన్నారు. సో ఐబీ సిలబస్ అనేది ఆ స్టేట్ సిలబస్ సిబిఎస్ సిలబస్ కంటే అత్యుత్తమమైనదిగా ఐబీ సిలబస్ని పరిగణిస్తారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్తో పాటు ఇతర కార్పొరేట్ స్కూల్ అన్నింటిలో కూడా ఈ ఐబీ సిలబస్ని విద్యార్థులకి అందించేటువంటి సిలబస్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద, పేద, మధ్యతరగతి విద్యార్థులు చదివేటువంటి ప్రభుత్వ పాఠశాలలోకి తీసుకురావాలని నిర్ణయించింది. సో ఐబీ ఆ విద్యా విధానం కావాలంటే సాధారణంగా ఇతర ప్రైవేట్ విద్యా సంస్థల్లో అయితే 7 లక్షల నుండి 36 లక్షల వరకు కూడా చెల్లిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం
పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఇతర ఏ రాష్ట్రంలో అమలు కాని రీతిలో తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రం 2025 నుండి ఫస్ట్ క్లాసు ఆ తరగతిలోకి ఐబీ వస్తుంది. అప్పటి నుండి భవిష్యత్ అంతా కూడా విద్యార్థులకి ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ప్రపంచంతో పోటీ పడేటువంటి స్కిల్స్ అన్నవి అభివృద్ధి చేసేందుకు వీలుగా ఈ ఐబీ సిలబస్ని తీసుకురాబోతున్న పరిస్థితి. మరొక వైపు క్యాబినెట్లో యూనివర్సిటీల్లో ఉన్నత విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పదవీ విరమణ వయసును 60 నుండి 62 ఏళ్లకు కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఎస్ఐపిబి ఆమోదించినటువంటి ఏవైతే ఆ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, నిన్న ఆ ఎస్ఐపిబి ఆమోదించిన ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా ఈరోజు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 3350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ ఏర్పాటు చేయడానికి దీనికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా నంద్యాల జిల్లా అవుకు మండలం కొనుకొంట్ల, కర్నూలు జిల్లా పేపల మండలం జలదుర్గం వద్ద 2 విండ్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటుకి సంబంధించి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సో మొత్తానికి సుమారుగా 22,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో పాటుగా సుమారుగా 5,300 మందికి ఎంప్లాయ్మెంట్ కలిగించే ప్రాజెక్టుతో పాటు మరిన్ని అదనపు ప్రాజెక్టులు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సో పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో 2 ప్రధానమైన, ఒకటి డిఎస్సి నోటిఫికేషన్, నిరుద్యోగులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 6,100 పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఏర్పడినటువంటి వివిధ ఖాళీలు, అదేవిధంగా ఇప్పటికే 14,000కు పైగా విద్యారంగంలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇంకొక వైపు సైమల్టేనియస్గా ఇప్పుడే జూనియర్ లెక్చరర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది, డిగ్రీ కాలేజ్ లెక్చరర్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది, యూనివర్సిటీలో టీచింగ్ స్టాఫ్కి సంబంధించిన పోస్టుల భర్తీకి కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్. సో విద్యారంగంలో ఉన్నటువంటి అన్ని రకాల పోస్టులను కూడా భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించారు. డిఎస్సి 6,100 పోస్టుల భర్తీకి ఈరోజు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 ఏళ్ల వయో పరిమితి సడలింపును కూడా కల్పిస్తూ ఈరోజు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటారు. రైట్ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.